మంది ఎట్లున్నారు? ఈ రోజు గిట్లనట ముచ్చట్లేందో తెలుసుకుందాం పారి. ఈ హోటలల్లా ఏం వండి పాడైతురో, ఎట్లా చేసి పాడైతురో, ఏం తిన్నావు అసం లేదు. ఇబ్రహీంపట్నంలో షేర్గూడలో ఉండే కృష్ణారెడ్డి అనే అన్న పగటీలి బాగా ఆకలైతుందని ఇబ్రహీంపట్నంలో ఉండే మేఫిల్ రెస్టారెంట్ కు పోయిండట. చెయ్యిలు కడుక్కొని ఉడుకుడుకు బిర్యానీ కోసం చూస్తున్న అన్న కాడికి గిన్నె నిండా కొప్పెర వెరుచుకొని బిర్యానీ తెచ్చి ప్లేట్ల పెట్టిరు. చికెన్ లెగ్ పీసు బిర్యానీ కమ్మటి వాసన వస్తుందని పెద్ద పెద్ద బుక్కలు పెట్టుకొని తింటున్న కృష్ణన్నకు పానం పోయినంత పని అయింది. బిర్యానీలా నిగనిగలాడే బల్లి కనబడ్డది. ఇంకేముంది, అన్న తిన్నది మొత్తం ఎల్లగక్కిండు. ఇదేంద్రబాయ్, నేను బిర్యానీ పెట్టమంటే నువ్వు సచ్చిన బల్లేసుకొచ్చినవని రెస్టారెంట్ ఓనర్ మీద కృష్ణన్న గరమైండు. 100కు ఫోన్ కొడితే పోలీసు వాళ్ళు వచ్చిర్రు. బిర్యానీ తిన్న కృష్ణన్నను దావఖానకి బిర్యానీల బల్లేసి పెట్టిన హోటల్ ఓనర్లు పోలీస్ స్టేషన్ కు పట్టుకొని పోయిరు. గిట్లా బిర్యానీల బల్లులు జల్ల పురుగులు వస్తే ఏం తింటారు, ఎట్లా తింటారు? అన్నలు జర పైలం. ఇంట్లో కూర పులుసు బాలేదని బయట హోటళ్లలో తింటే ఇట్లనే అవుతుంది. మరి చూడుర్రి. వాళ్ళ దగ్గరికి పోయి చెప్పిరా బల్లి వచ్చిందని? చెప్పినాను. ఏమన్నాడు? చెప్తే ఆయన ఏమన్నాడు అంటే మొత్తం ఉడికిపోయింది, ఏమైతుంది, ఏమి కాదు అన్నాడు. ఏమి కాదంటే నాకు కోపం వచ్చింది. కోపం వచ్చేసి నేను అప్పుడు వీళ్ళకి కంప్లైంట్ చేశాను. మాట అన్న తర్వాత మీ ప్రెస్ వాళ్ళకి చెప్పాను నేను. లేక అంతకుముందు నేను చెప్పలే. ఇంకా నేను ఒకటే అన్నా, వచ్చి కాళ్ళు మొక్క అది మొక్క అంటే నేను ఒకటే చెప్పిన, నాకేమన్నా అయితే నువ్వు బాధ్యమని నాకు రాసి నేను గమ్మున వెళ్ళిపోతాను, నేను కంప్లైంట్ చేయను అని కూడా చెప్పాను నేను. మీకే వచ్చిందా బల్లి? ఇంకెవరని వచ్చే ప్లేట్లో? నా ప్లేట్లోనే వచ్చింది. ఈ సీటు నాది, మొదల నేను వచ్చిన. ఊకో, బాగా మాట్లాడుతున్నావేందే? నేను ఫస్ట్ ఖర్చు వేసిన. ఈ సీటు నాది, మాటలు మంచిగా రాని, మర్యాద దక్కది చెప్తున్నా. గీ బస్ ఏమన్నా నీ అయ్య జాగిరా? గమ్మునుండు. ఇగో గిట్ల నడుస్తున్నాయి మన ఆర్టీసీ బస్సులల్లా అమ్మలక్కల పంచాయతీలు. కాంగ్రెస్ సర్కారు మహాలక్ష్మి పేరుతో మహిళలకు బస్సుల ఫ్రీ టికెట్లు పెడితే సీట్ల కాడ మాత్రం దినాము పంచాయతీలే. నువ్వెంత అంటే నువ్వెంత అనుకునుడు, సీట్ల కోసం సిగలు పట్టుకొని కొట్టుకునుడు. ఈ బస్సులు కలబడుతున్న ఈ అక్కలు మునుగురు నుంచి భద్రాచలం పోతున్న బస్ ఎక్కిరు. ఏ పాటో సీటు కాడ పంచాయతీ ముదిరి ఇట్లా లొల్లి పెట్టుకొని మోపాయిరు. అరెరే, అవతల దిక్కున్న అక్క బక్కగున్న అక్క సిగ పట్టుకొని ఎట్లా గుంజుతుందో చూడురి. గీ సీట్లు పాడుగాను, జర్రసేపు నిలబడితే ఎవరి ఇంటి కాళ్ళు చేరుతారు. గీ ఇంత దానికి సిగలు పట్టుకొని కొట్టుకునుడు ఎందుకక్క? మీరు గిట్లనే కొట్టుకుంటే సర్కారుకు కోపం వచ్చి ఫ్రీ బస్సు పథకం ఎత్తే గిట్లా చూసుకోరి మరి. ఈ కాయగూరల ధరలు ఎన్నడు పెరుగుతాయో ఎన్నడు తగ్గుతాయో తెలియట్లేవు. ఈ ఎండలకు టమాటాలు పూరాగా అగ్వైనాయి. మంచి సీజన్ టైంలోనేమో కిలో టమాటా 80 నుంచి 100 రూపాయలు పలికితే ఇప్పుడు రూపాయికి కిలో టమాటాలు అడుగుతున్నారు. 3 నెలల సంది టమాటాలకు ధరలు లేవని రైతులు బాగా అంగలారుస్తున్నారు. 15 కిలోల పెట్టె నిండా టమాటాలు తెంపి అంగడికి పట్టుకోపోతే అడ్డికి పావుషేరు అడుగుతున్నారని, కిరాయి పైసలు కూడా వెళ్తలేవని అన్నదాతలు రోడ్డు పక్కన పడబోస్తున్నారు. ఇంకొంతమంది రైతులు కూలి పైసలు కూడా దండుగాని తెంపుడే బంద్ చేసి టమాటా తోటలను అట్లనే ఇడిచిపెడుతున్నారు. చూడండి ఫ్రెండ్స్, టమాటాల రైతులకు ఏం పరిస్థితి వచ్చిందో. మళ్ళీ ఆచారం బెస్ట్ మండి, మదనపల్లి మండి అంటారు.